ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అల్లుడు కడుపు నొప్పితే విడవలాడిపోతున్నారు. ముందు హాస్పిటల్ తీసుకుపోతాము. పోనీ డాక్టర్నే ఇక్కడికి పిలిపిద్దాం. ఫోన్ చేయండి. ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. టమకా? అవును బాబు. ఎద్దులయ్యా, మంచినీళ్ళు అందుకో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. తాగు నైని. చెల్లి, నాకు కూడా ఇవ్వు చెల్లి, నేను కూడా తాగుతా. నీళ్ళు తాగితే బతికేస్తారా? వాళ్ళేమీ చావు బతుకులో లేరు పుత్రా. నొప్పి తగ్గినట్టుంది. తగ్గిపోతుంది. అది కడుపు నొప్పి కాదు. ఇంకేంటి డమ్మక్క? చెప్తాను. మీ ఇద్దరి వామహస్తాలు అందించండి. ఏం జరుగుతుంది మమ్మీ? తెలియట్లేదురా. డమ్మో డమ్మ, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలని హాసిని నైని కడుపులో జీవం పోసుకుంటున్న పిల్లలు చెప్తున్నారు. కంగ్రాట్స్ నైని. కంగ్రాట్స్ వదినా. కంగ్రాట్స్ నైని. కంగ్రాట్స్ బ్రో. కంగ్రాట్స్ హాస్. బాబు గారు, అయ్యో బాబు గారు దించండి. అనయ్య, నీకు కూడా కంగ్రాట్స్. కడుపు నొప్ప నరిస్తే ఎంత కంగారు పడ్డానో. ఇంత గుడ్ న్యూస్ చెప్తారనుకోలేదే హాస్. ఆహా, ఈ వార్తకి గుండె సంతోషంతో పులకరించిపోతుందమ్మా. అక్క, శుభాకాంక్షలు. నీకు కూడా చెల్లి. ఏంటి మమ్మీ, ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. పెద్దలుడు విశాలుడు మళ్ళీ పార్టీ చేయాలి మీరిద్దరు. తప్పకుండా మామయ్య. పెద్దల్లుడు ఏమీ అనట్లేదు. వీరికి ఏమీ అర్థం కాక అంతు పట్టట్లేదు పొడుగు మాత. సాంగ్ ప్లే చేయండి. హ్యాపీగా చిందులేసి ఈ ప్రోగ్రామ్ ఫినిష్ చేద్దాం. మా అక్క విశాల్ బాబు గారి విషయంలో డోకా లేదులే, చిలక గోరింకలే గుర్తుకొస్తాయి. ఇంతమంది మగాళ్ళ మధ్య బరితెగించి మాట్లాడుతున్నారే మీరు. అతయ్య, సంసార విషయంలో కుటుంబంలో చర్చిస్తే తప్పుగా అనుకోరులే. కాలం అలా మారిపోయింది దురంధరా. ముందైతే ఎర్ర నీళ్లతో దిష్టి తీసేయ్. దగ్గరికి రండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మన ఇంట్లో వాళ్ళందరి దిష్టి పోయి పండంటి బిడ్డల్ని కనాలి. అతయ్య, ముఖ్యంగా సుమన దిష్టి తగలకూడదని తన పేరు చెప్పాల్సింది. వీడు గొడవలు చెయ్యాలనే చూస్తాడు.
లేదు బ్రో. ఆ రోజు విశాలాక్షి గరుడ ప్రసాదం ఇచ్చింది కదా, దాన్ని తినమంటే సుమన మొహం చాటేసింది. వదినలిద్దరూ తిన్నారు. నెల తప్పారన్న గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు. ట్రై అయినా సుమన గర్భకోశానికి సంబంధించిన సమస్య ఒకటి ఉంది కదరా. ఆ సమస్య ఏం లేదు బావగారు. ప్రాబ్లం వచ్చేదంతా మీ తమ్ముడి వల్లనే. ఆయన ఆనందాన్ని నాతో పంచుకోరు. మేము ఇంకో బిడ్డని పెంచుకోము. గరుడ ప్రసాదాన్ని గనక నువ్వు తినుంటే నీకు మంచి జరిగేది. ఇప్పుడేదో అన్యాయం జరిగిపోయిందనుకోకక్క. నా వరకు బానే ఉన్నాను. ఇంకో మాట ఏంటంటే మీరు బాధపడతారేమోనని చెప్పకుండా ఊరుకున్నాను. పర్లేదు చెప్పు సుమనా, మనసులో ఉంచుకొని నువ్వు నలిగిపోవడం ఎందుకు? ఎందుకైనా మంచిది చెంపలని 2 చేతులతో కవర్ చేసుకుని చెప్పు చిన్న మరదలా. ఎటు నుంచి ఎవరొచ్చి కొడతారో. ఊరికే ఎవరు చేసుకోలేమ్మా, నువ్వు చెప్పు. ఆ, అంటే ఇది అనుమానం మాత్రమే. ముందే చెప్తున్నాను, అపార్థం చేసుకోకండి. ముఖ్యంగా మా అక్క విశాల్ బావ గారు బాగా ఆలోచించాలి. ఇట్స్ ఆల్ రైట్, చెప్పు. మీ పెద్ద కూతురు ఇప్పటి వరకు దొరకనే లేదంటున్నారు కదా బావగారు. ఉండే ఉంటుందని మీ నమ్మకం, ఉండకపోవచ్చని నా అభిప్రాయం. అయితే మనందరి మాటల్ని పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ నెల తప్పిన మా అక్క కడుపులో మిమ్మల్ని కన్న తల్లి గాయత్రి దేవతయ్య జీవం పోసుకుందేమో అని. ఇందాక చెప్పాను, ఇది నా అనుమానంతో కూడిన అభిప్రాయమని. కొడతావేంటక్క? ఇప్పుడు కొడుతుందేమో. ఆగలేరా ఆత్రం? నువ్వేం చేయబోతున్నావో తెలియడం లేదు. వెయిట్ ఎ మినిట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.